అందరికీ నమస్కారం. ఫైర్ బ్రాండ్ రోజాకు చిక్కులు తప్పేట్లా లేదు. ఆమె సొంత పార్టీ ముఖ్య నాయకులే ఆమెను పార్టీకి దూరం చేయడానికి వ్యూహం రచించారు. ఈ వ్యూహంలో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే భానుప్రకాష్ రెడ్డి సోదరుడు జగదీష్ను పార్టీలోకి ఆహ్వానించి రోజాకు చెక్ పెట్టాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జగదీష్ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేశారు. ఆయన కూడా దీనికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ప్రధాన పార్టీ, అధికార పార్టీ ముఖ్యంగా భానుప్రకాష్ నుంచి ఆయన సోదరుని వేరు చేయడం ద్వారా పార్టీని బలహీనపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంగా ఉంది. ఈ క్రమంలోనే జగదీష్ను పార్టీలోకి తీసుకుని రోజాకు చెక్ పెట్టాలన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యూహం. ఇలా ఇరువురు నాయకులు ఇక్కడ వ్యూహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా బలహీనపడిన నేపథ్యంలో పార్టీని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఇందులో నగిరి చాలా ముఖ్యమైన నియోజకవర్గం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. ఈ జిల్లాలో తెదేపాలో చీలిక తీసుకురావడం ద్వారా తమ పార్టీకి లాభిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగానే చిత్తూరు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి కుటుంబంలో చీలిక తీసుకొస్తున్నారు. ఇలా భానుప్రకాష్ నాయుడు గారి నుంచి జగదీష్ను వేరు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలన్నది వైకాపా వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగానే జగదీష్ను పార్టీలోకి ఆహ్వానించి ఇక్కడ వైకాపాను బలోపేతం చేసుకోవడం కూడా వారి వ్యూహం. అయితే పెద్దిరెడ్డి ఆలోచన వేరుగా ఉంది. ఇక్కడ తనకు గిట్టని రోజాను ఎలాగైనా దూరం చేయాలన్నది పెద్దిరెడ్డి వ్యూహం. ఆయన ఎప్పటి నుంచో ఆమెకు టికెట్ రాకూడదన్నది ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా 2024 ఎన్నికలకు ముందు కొందరు బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఆ విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయినా జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన ఓడించడానికి మాత్రం పెద్దిరెడ్డి వ్యూహాలు ఫలించాయి. కొద్ది ఓట్లతో ఆమె ఓటమి పాలయ్యారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి తన ఆలోచనను వ్యూహంగా చేసుకుని రోజాకు చెక్క పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన వర్గీయులు చెప్తున్న మాట. ఇటు రోజాకి చెక్ పెట్టడం ఒకటైతే జగన్ వ్యూహం మరొకటిగా ఉంది. నగిరి ప్రధాన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి చెక్ పెట్టడం కూడా ఇదో ఉద్దేశం. ఇలా నగిరిలో బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ సామాజిక వర్గ ఓట్లు కాస్త గాలి కుటుంబానికి ఉన్నాయి. వీరు ఎప్పటి నుంచో ఇక్కడ బలమైన నాయకులు. గాలి ముద్దుకృష్ణ నాయుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన భానుప్రకాష్ నాయుడు ఇటీవల గెలుపొందారు. రోజా 2 దఫాలుగా మంత్రిగా, ఓ దఫా మంత్రిగా, ఓ దఫా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలా నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఆమె పాత్ర ఉంది. అయితే పెద్దిరెడ్డి మాత్రం ఉమ్మడి జిల్లాలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తన ప్రభావం, తన అనుచరులు ఉండాలన్నది ఎప్పటి నుంచో ఆశ. ఆ ఆశకు రోజా కాస్త చెక్ పెడుతూ వచ్చేవారు. జగన్కు దగ్గరగా ఉండేవారు. ఇలా ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. ఇది గిట్టని పెద్దిరెడ్డి గారు ఆమెను ఎలాగైనా పార్టీకి దూరం చేయాలని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరకు ఉండకూడదన్నది వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగానే ఆమెను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పెద్దిరెడ్డి వ్యూహం ఫలిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన మరొకటిగా ఉంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకుడైన గాలి కుటుంబంలో చీలిక తీసుకురావడం, గాలి కుటుంబంలోని జగదీష్కు ప్రాధాన్యం ఇచ్చి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం ద్వారా గెలుపొందవచ్చన్నది ఆయన ఆలోచన. ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే 2029 ఎన్నికల్లో జగదీష్కు టికెట్ వచ్చే అవకాశం ఉంది. అయితే రోజాను వదులుకోరు జగన్మోహన్ రెడ్డి గారు. రోజాకును రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటట్లు చేస్తారు. ఆ తర్వాత ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గుర్తింపు తీసుకొస్తారు. ఇలా 2 విధాలుగా
నగిరి నుంచే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని బలోపేతం చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జగదీష్ను చేర్చుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ సామాజిక వర్గం కూడా తమ వైపు ఉన్నదన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చెప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ముఖ్య నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడానికి ముందే ఇదంతా చేపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను తమ వైపు తిప్పుకొని వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా తాజాగా కమ్మ సామాజిక వర్గం ముఖ్య నాయకులను ఏ నియోజకవర్గాలు ఉన్నారు, ఆయా నియోజకవర్గాల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వడం, నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని విస్తృతం బలం చేయడం కూడా ఆయన ఆలోచనగా ఉంది. ఇలా క్షేత్రస్థాయిలో బలం చేసుకున్న తర్వాతనే ప్రజల వద్దకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మున్ముందు పార్టీని మరింత బలం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా ఉంది. ఇలా నియోజకవర్గాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడం చేస్తున్నారు. ధన్యవాదాలు.